భవిష్యత్తు మీద అందరికీ భయం ఉంది. మాకేం ఈ పార్టీలో ఉండటం వల్ల మాకేం ఉపయోగం, మళ్ళీ గెలుస్తామా, మళ్ళీ గెలవాలంటే కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చే పథకంలో పాల్గొనాలి, పేద ప్రజలకు ఇవ్వాలి, కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకంలో పాల్గొని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మళ్ళీ మనం గెలుస్తామన్న ఆలోచనతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేయటం వేరు, పార్టీలో చేరటం వేరు. కాబట్టి నిరూపించలేకపోయారు. వివేకానంద రెడ్డి గారు వారు ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఫిర్యాదు చేశారు, వివేకానంద రెడ్డి గారు చేశారు, ఆయన కోరుట్ల ఎమ్మెల్యే గారు చేశారు, వాళ్ళ ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు. కాబట్టి స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత దీని గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడదు. వాళ్ళు కోర్టుకు బొమ్మలండి, సుప్రీంకోర్టుకు బొమ్మలండి, మరి వాళ్ళు ఆ న్యాయమూర్తులు ఏమన్నా వాళ్ళకు కూడా సమీక్షించే అధికారం ఉంది కానీ నేను ప్రకటిస్తానని చెప్పి అధికారం లేదు. లేదా మొన్ననే గవయ్య గారు ప్రకటించేవాడు కదా, ఇంత దాకెందుకు ఆ స్పీకర్ గారికి ఎందుకు అవకాశం ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు మనోతయ్య గారు లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మూడు ఒకదాంతో ఒకటి అనుసంధానంగా పనిచేస్తానంటే అప్పుడే రాజ్యాంగం నిలబడుద్ది. ఇప్పుడు ఇండిపెండెంట్గా సుప్రీంకోర్టు కన్నా ఒక నిర్ణయం వెలువరిస్తే స్పీకర్ యొక్క అధికారాన్ని తగ్గించినట్టు. అది బండారు రామ్మోహన్ రావు గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు స్పీకర్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ ద పేపర్ వాళ్ళు పార్టీ మారినట్టు లేదు, వాళ్ళు ఇచ్చిన వివరణతో నేను సంతృప్తి చెందాను మళ్ళీ రేపు ముగ్గురు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంకా 2 days ఉంది డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ లోపల నేను చెప్పాలి, లేకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. అది ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అటువంటి నిర్ణయం ఆయన విచక్షణ ఉపయోగించి తీసుకున్నారు. దట్స్ ఫైన్. కాకపోతే నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా ప్రసాద్ గారు వాట్ నెక్స్ట్ ఆలోచించేద్దాం. ముఖ్యంగా ముందుగా నాకు ప్యానెల్లో ఉన్న మిత్రులు అట్లాగే రాజనీతి ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు, మహానీతి ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటి మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ముందుగా ఎవరు రాయసారు ఆల్రెడీ విరాపాపని తలా పీడికలు అన్నీ చేశారు. 2005లో రాజీవ్ గాంధీ గారు కొంచెం అమాయకత్వంతో సింగిల్ అంటే 1/3 మెజారిటీ సరిపోతుంది ఫిరాయించడానికి అనుకున్నారు. అంటే సింగిల్ చెప్పాలంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఫిరాయిస్తే అది లీగల్ అయింది. కానీ వాజ్పేయి గారు వచ్చే వరకు ఈ దుర్మార్గం ఇంకా పెరుగుతున్నది, 1/3 సరిపోదని చెప్పి 2/3కు అమెండ్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఎవరు చేసే అర్హత ఎవరికి లేదు, 3 పార్టీలు లేదంటున్నాను. మీరు మానవతరాయ్ గారు మన బీజేపీ గుట్టి విప్పిండ్రు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ గుట్టి విప్పుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఒకటి మాట చాలా మంది ఛానల్ ఏమడుతున్నారు, క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. క్లీన్ చిట్ కాదు అంటే వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, సమర్పించలేదు, సరైన ఆధారాలు లేవు, నా దృష్టికి రాలే కనుక ఇది వాళ్ళు అందరిలో ఉన్నట్టు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే నా ఘర్కా నా ఘాట్కా, నా అటు కాదు ఇటు కాదు, త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వీళ్ళు పోయి బీఆర్ఎస్ పార్టీలో కూర్చోలేరు, వీళ్ళు ఇటు వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మళ్ళీ ఇక్కడ ఉండలేరు. అనంతరాయ్ గారు అన్నట్టు జడిదారిన ఏదైనా ఆ పథకాలలో పాల్పంచుకోవచ్చు, అది వేరు. కానీ ఇటు కాకుండా పోయింది అంటున్నాను. వాళ్ళు ఇప్పుడు గట్టిగా టీఆర్ఎస్ చెప్పలేకపోతున్నారు. కానీ 5గురు తీర్పు వల్ల ప్రసాద్ గారు ఇప్పుడు నిన్నటి దాకా ఏం సమాధానం ఇవ్వకుండా నోటీసు జవాబు ఇవ్వని మన కరీం శ్రీహరి గారు కూడా నైతిక అర్హత వచ్చేసింది. ఆయన ఇప్పుడు వాళ్ళు లేఖ ఇచ్చిండు. అంటే 5, 3, 8, 1, 9 నేను కూడా ఇలా కలుస్తా అనుకున్నాను. అంటే ఏమైంది, ఈ తీర్పును ఆధారం చేసుకుని ఈ తీర్పు రాకముందు అయితే ఆయన ధైర్యం చేయలే కదా, అంటే నేను కూడా ఇట్లా బాహాలైతానని అర్థమైంది అన్నట్టు ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ స్పీకర్ నిర్ణయం అనొద్దు. ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది, మీరు స్పీకర్ ఇమ్యూనిటీ కేవలం అసెంబ్లీ లోపల మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వెనకడ మార్కండేయుడు శివలింగాన్ని గౌరవించుకుంటే ఏమంటారు, వెనక తిరగాల్సి వచ్చింది భాష వేయకుండా. కేవలం స్పీకర్ అధికారం ఎక్కడి వరకు అంటే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగినా పోలీసులు జోక్యం చేయడానికి లేదు, కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మైక్ ఇచ్చింది అనుకోండి, నిర్ణయం తీసుకొని స్పీకర్, ఆ నిర్ణయం మీద కోర్టు కూడా ఏం చేయలేదు, ఇక్కడ రిమార్క్స్ రాయని. కానీ ఇక్కడ నువ్వు ట్రిబ్యునల్ నువ్వు తీర్పు చెప్పాల్సి ఉన్నది, ఇన్ని నెలలు ఎందుకు లేట్ చేస్తున్నావు, నువ్వు ట్రిబ్యునల్ గా చూస్తాం, నేను స్పీకర్ అధికారులను జోక్యం చేసుకోవడం కాదు అని 4 వారాలు గడివిచ్చింది. మన లాస్ట్ కి ఇచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కంటెంప్ట్ పిటిషన్ వేస్తే అందులో స్పష్టంగా చెప్పి స్పీకర్ కాదు నువ్వు చేసేది, ఇప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా నువ్వేం చేస్తావు అన్నారు. సరే, నేను ట్రిబ్యునల్ చైర్మన్ గా ఒక తీర్పు ఇచ్చినప్పుడు వ్యక్తిగతంగా తప్పట్టు, ఎవరు తీర్పు రాసిండ్రు వివేకానంద అంటున్నాడు కదా, ఎవరు రాసిస్తే అవుతుంది ఎవరు కాదు. కానీ హక్కుగా మాత్రం ఆ తీర్పు మొత్తం కాపీని ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఇంతకుముందు నరసింహాచార్యులు గారు అసెంబ్లీ మన సెక్రటరీ ఓ ప్రకటన చేశారు, మేము వెబ్సైట్ లో పెడతామంట. వెబ్సైట్ లో పెట్టడం ఏంది, ఎవరైతే ఫిర్యాదుదారుని వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. ఇక వాట్ నెక్స్ట్ అంటే 3 మార్గాలు ఉన్నాయి ప్రసాద్ గారు. ఒకటేమో వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతా అంటున్నారు.
సుప్రీంకోర్టు కూడా ఏం చేయవచ్చు అంటే మీరు మళ్ళీ మొదటి నుంచి పోండి హైకోర్టుకి పోండి అనొచ్చు. అంటే స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే స్పీకర్ నిర్ణయం అంటే అక్కడ స్పీకర్ నిర్ణయం కానీ ఇక్కడ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఒక తీర్పుగా చూస్తాం. కోర్టును తప్పు పట్టవచ్చు, కానీ తీర్పు ఇచ్చిన జడ్జిని తప్పు పట్టద్దు మనం కనుక దీని మీద సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టుకి మళ్ళీ వెనక్కి పోమంటే మళ్ళీ సింగిల్ బెంచ్ హైకోర్టుకు రావాలి. హైకోర్టు తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ తర్వాత ఈ కథ ఇంకో ఏడాది నడుస్తుంది అంటున్నాను నేను. ఇప్పుడు నేను మధ్యాహ్నం చెప్తున్నా తీర్పు పాజిటివ్ గానే వస్తుంది. ఎవరికి పాజిటివ్ గా గవర్నమెంట్ పాజిటివ్ వస్తుంది. ఆధారాలు ఏమంటే ఒక మాట, నేను 40 ఏళ్ళ సీనియర్ అడ్వకేట్ చెప్తున్నా ఒక మాట. ఇక్కడ ఏమైందంటే మా కోర్టు జడ్జిలు కానీ వీళ్ళందరూ ఏంటంటే కన్విక్షన్ అయ్యానంటే చాలా రాయాల్సి వస్తుంది ప్రసాద్ గారు. ఇప్పుడైనా క్రిమినల్ కేసుల్లో మేము ఎప్పుడు గెలుస్తుంటాం ఎంత గెలుస్తుంటాం అంటే కన్విక్షన్ అయ్యానంటే అన్ని వివరంగా రాయాల్సి వస్తుంది. కేసు కొట్టేసిన అనుకోండి పెద్ద సమస్య, నేరం రుజువు కాలేదు అని సాంకేతికాలతో కొట్టిస్తే ఇక ఏం పెద్దగా రాయాల్సిన అవసరం లేదు అంటున్నాను. అదే జరిగింది ఇక్కడ కూడా అంటున్నాను. అంటే తీర్పు రాసి వీళ్ళందరి కన్విక్షన్ అయ్యానంటే వరకు మూడు మార్గాలు ఉన్నాయన్నారు మీరు రామ్మోహన్ రావు. 3 మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటేమో సుప్రీంకోర్టుకు మళ్ళా వెళ్ళటము, రెండో మార్గం మళ్ళీ హైకోర్టుకి పంపుతారు వాళ్ళు. అప్పుడు హైకోర్టుకు కావాల్సింది. మూడోది ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఏమంటుంది అంతిమంగా ఒక పరిష్కారం చెప్తాను. ఇప్పుడు జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా. విన్ సొల్యూషన్ ఏంటంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోకపోవచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది స్పీకర్ నుంచి అధికారం తీసేయాలి. కోర్టు తీసుకోవడానికి వీల్లేదు. కోర్టు కూడా చేసింది. మానవతరాయ్ గారు అంటే స్పీకర్ నిర్ణయం తిరుగులేదండి. మన పశ్చిమ బెంగాల్ ఏమైంది, కోర్టే తీర్పు చెప్పింది స్పీకర్ తప్పు చేస్తే అనర్హత వేటు విధించింది ఒక ఎమ్మెల్యే మీద. చూసింది కదా. ఇక్కడికి వచ్చే కల్లా ఇక్కడ చేయొచ్చు ఏంటంటే విన్ సొల్యూషన్ ఏంటంటే ఒక మాట చెప్తాను నేను. ఏంటంటే స్పీకర్ కి అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎట్లా అర్హత ఉంటుందంటే అనుకోండి రామ్మోహన్ రావు, అదొక లాంగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న వేశారు. దాన్ని చాలా సింపుల్ గా పరిష్కరించవచ్చు అన్నారు ఆయన. ఏంటంటే ఒక విప్ జారీ చేసి ఆ విప్ గానీ అగెనిస్ట్ గానీ వాళ్ళు ఓటు వేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఆ పని ఎందుకు చేయట్లేదు? ఆ పని మీరు అడిగారు, నేను అదే అంటున్నాను. శ్రీనివాస్ గారు మాట్లాడి చెప్తూనే ఉన్నాను ఇప్పుడు. అందుకని నేను ఏమంటున్నా సార్, అది సస్పెండ్ చేస్తే పరిష్కారం కాదు. ఎందుకంటే సస్పెండ్ చేస్తే పరిష్కారం అయితే వాళ్ళు ఫిరాయింపు చేసినట్టు రుజువు కాదు కదా. వీళ్ళే సస్పెండ్ చేస్తేనే పోతారు. సస్పెండ్ చేస్తే కూడా పార్టీ ఫిరాయించినట్లు లెక్క కాదు, రుజువు చేయలేరు. ఒక్క అవకాశం శ్రీనివాస్ గారు మాట్లాడిన ఒక అవకాశం ఏంటంటే విప్పు జారీ చేసి అందులో వాళ్ళు మన విప్పుకు అనుకూలంగా ఓటేసింది అనుకోండి, ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంటే మీరు అనుకూలంగా వేయండి, విప్పుకు కట్టుబడి వేయండి, నష్టం ఏమైంది ఇదే తప్పించుకుందాం అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా పదవులు పోదు కదా అంటున్నాను. శ్రీనివాస్ గారు చెప్పింది ఒక పరిష్కారమే, కానీ ఇదే శ్రీనివాస్ గారిని అడుగుదామండి. రాము గారు శ్రీనివాస్ గారికి సలహా ఇస్తున్నాను నేను. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది సార్, ఏది అనుకుంటే అది చేయగలుగుతుంది. నేను చెప్పిన ఒక చిన్న సూచన ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ అధికారం ఇస్తే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాదంటలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిన ఒప్పు చేసిన దానికి అధికారం ఎందుకు ఉండాలంటున్నానంటే బీ ఫామ్ యాక్సెప్ట్ చేసేది ఎవరు సార్? ఎలక్షన్ అప్పుడు పార్టీ పలానా మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ విషయం బీ ఫామ్ లేకపోతే అంగీకరించారు కదా. బీ ఫామ్ ఎవరు అంగీకరిస్తున్నారో వాళ్ళ దగ్గరనే పిటిషన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ మీద కోర్టు కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కోర్టు లోపడే శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు లాయర్ కూడా. రామ్మోహన్ అన్న మీకు తెలియంది కాదు. సరే, చట్టాలు శాసనాలు వాటి లొసుగుల్ని వీటి మీదనే కాకుండా కొంత రాజకీయ పార్టీలకు ప్రజలలో ఆదర్శంగా ఒక నైతిక విలువలో కట్టుబడి ఉండేటటువంటి రాజకీయాలు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్పీకర్ గారికి మరి మైక్రోస్కోప్ కావాలన్నా, లేకపోతే సైట్ అద్దాలు కావాలన్నా, లేకపోతే ఇంకా ఏం పరిష్కారానికి ఏమైనా లెన్సెస్ కావాలా? బీఫామ్ మీద దానం నాగేందర్ గారు పోటీ చేశారు. కడియం శ్రీఆర్ గారు అయితే వారి కోడలికి డైరెక్ట్ గా కాంగ్రెస్ కు ఓటేయండి అని తిరిగినారు. మరి ఇవి కనిపిస్తలేవా స్పీకర్ గారికి? అదేం కోర్టు కాదు కదా, కోర్టు కంటే కళ్ళకు గంతలు ఉంటాయి, ఓన్లీ చెవులే ఉంటాయి. కానీ ఇప్పుడు స్పీకర్ కూడా అట్లే ఉందా? ఇంకోటి, ఇది ఎట్లా ఉందంటే వర్డిక్ట్ మనం అక్యూజ్డ్ లాయరు జడ్జి అయిపోయినట్టు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు స్పీకర్ అయిపోయిండు, ఆయనే జడ్జి. ఇక ఆయన ఈ నేరం చేసిన వాళ్ళ మీద జడ్జిమెంట్ ఏడిస్తాడు. సో ఇది ఆ రకంగా కనిపిస్తా ఉంది. నేనేమంటున్నా అంటే ఇవాళ అన్నా నేను 2-3 విషయాలు చెప్తున్నా. ఒకటి, రాజీవ్ గాంధీ వారి ఆత్మ ఘోషిస్తుంది ఇవాళ డెఫినెట్ గా, ఎందుకంటే ఆయన తెచ్చిన చట్టమే ఇది భస్మాసుర హస్తం లాగా మారింది అని కాంగ్రెస్ కి అది మళ్ళీ రుజువు చేసుకున్నారు. రెండోది, ఇక్కడ గమ్మత్తైన ఆట ఏంటంటే నేను ఇంకొక కోణం మీ దృష్టికి చెప్తున్నా.
ఇప్పుడు ఎమ్మెల్యేలు మారిన వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, వెన్నుముక లేదు, మేము కిందకు మారినామని చెప్పుకుంటలేరు వాళ్ళు. వాళ్ళేం ఎమ్మెల్యేలు నాకు అర్థం కాదు. మారినప్పుడు ధైర్యంగా మేము మారినాం, ఎస్, దేనికోసం మారినామో చెప్పు. ఖర్చు అవుద్దండి. మీరు తెలిసి కూడా అన్ని మాట్లాడితే ఎట్లా? ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మన బయట సార్ ఇవాళ ఎక్కడ 25 కోట్లు, ఇవాళ ఒక్కొక్కరికి 50 కోట్లు, 100 కోట్ల భూములు కబ్జాలు, వాటికి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వంలో. ఈ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు మారిన అనుకుంటున్నారు మీరు? ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కబ్జాకోరులే. నేనేమంటున్నా, ఈ రోజు వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ స్వయాన బీఆర్ఎస్ పార్టీ కవిత గారు కృష్ణారావు గారి మీద, లేకపోతే ఇంకొక ఆయన మీద ఇవాళ అన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో నేను ఒకటి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, చట్టాలకు ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం. సరే, వాజ్పేయి గారు చేశారు, రేపు రాబోయే కాలంలో ఎన్నో కలోనియల్ చట్టాల నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాం. ఈ 60 ఏళ్ల చట్టాలను రేపు కూడా చేద్దాం. నేను ఇవాళ మానవతరాయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ చిన్న విషయాలు పార్టీ ఐడియాలజికల్గా ఈ ఐడియాలజీ కాదు ఆ ఐడియాలజీ అని మార్పు చెందడము, ట్రాన్స్ఫార్మ్ చెందడం అనేది డిఫరెంట్. కానీ ప్రజల ఓట్లు ఒక గుర్తు మీద అడిగి ఆ గుర్తుతోని మనం ఓట్లు వేయించుకొని ఆ ప్రజల్ని మోసం చేస్తే ఆ ప్రజల కోర్టులో రేపు శిక్షలు పడే అనుకుంటురా? ఆ కన్విక్షన్ మళ్ళా పాతాల్లో మీ గతంలో ఒక స్టోరీ రామ్మోహన్ రావు గారికి బాగా తెలుసు, మీకు ఇంకా ఎక్కువ తెలుసు శివరామ్ గారు. మీకు ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, గవర్నర్ రామ్లాల్ గారు. రాజ్యాంగంలో 356 ఆర్టికల్ పెట్టి ఆయన రద్దు చేస్తే బీజేపీ పార్టీ ఒక ధర్మము ఒక న్యాయం సైడ్ మేము నిలబడి మళ్ళీ ఎన్టీ రామారావుని రెస్టోర్ చేసే వరకు బీజేపీ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రజా పోరాటం తెరదీష్టం. కేసీఆర్ గారు ప్రజా పోరాటం ఏది? అప్పుడు కొన్ని వీళ్ళని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేటటువంటి పోరాటం లేనే లేదు. రెండోది నేనేమంటున్నా, ఇక్కడ ఎంగిల్ కూడా నాకెందుకు అని